నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. హల్లెలూయా. ఆరిపోయేటప్పుడు కాదు, ముందే చక్కబెట్టుకో. సచ్చినాక ఎవడు చక్కబడ్డు? ఈ సందర్భం నన్ను చాలా ఆలోచింపజేసింది. బిడ్డలారా, నువ్వు సావబోతున్నావు కనుక నీ ఇంటిని, అంటే ఈయన ఎటువంటి ప్రార్థన చేశాడంటే, కృపతో నన్ను జ్ఞాపకం తెచ్చుకోయి అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన విన్న దేవుడు వెంటనే మరలా యెషయా ప్రవక్తతో మాట్లాడి మరలా అతనితో చెప్పు, 15 సంవత్సరాల ఆయుసు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ యెషయా గారు మంచి ప్రవక్త, పెద్ద ప్రవక్త ఆయన. హలో, ఎవరు? హిజ్కియా గారు రాజు. వినాలమ్మా జాగ్రత్తగా. రాజు యెషయా గారితోటి వాస్తవానికి హిజ్కియా గారు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకోవాలి ఆయన. అవునా కాదా? కానీ ఏనే చేసుకుంటున్నారు. విశ్వాసులను సోమరిపోతులు చేయడం అంటే ఇదే. విశ్వాసులు పనికిమాలోలు కావడానికి కారణం ఏంటంటే, నా దగ్గరికి రా, నేనే ప్రార్థన చేస్తా, నేనే నీ రోగం తగ్గిస్తా అని అంటమే సోమర్తనం. నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. హిజ్కియాకి ఎవరు ప్రార్థన చేశారు? ఆయనే చేసుకున్నాడు. దేవుని వైపు తిరిగి దేవునికి చెప్పుకున్నాడు, అయ్యా నేనేంటో నీకు తెలుసు కదా ప్రభు, నేనేంటో నీకు తెలుసు కదా ప్రభు అని ప్రార్థన చేస్తే, హిజ్కియా గారి ప్రవక్త గారి ప్రమేయం లేకుండా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు సార్. ఎవరు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చక్క పెట్టుకుంటానని నీ నోటితో నువ్వు చెప్పాలి. నేనేం చెప్తా? ఇప్పుడు మేము పాస్టర్లం, మేము సేవకులం, దేవుని యాజకులం, మేమేం చెప్పగలుగుతాం నీ గురించి? ఇప్పుడు నేను నీ కొరకు ప్రార్థన చేసినా సుట్ట తాగను, బీడి తాగను, మందు తాగను, అబద్ధాలు ఆడని చెప్పాల్సింది నువ్వు. నీ ఇల్లు చక్క పెట్టుకునే నువ్వు, నేను కాదు. ఏమని ప్రార్థన చేద్దాం? ప్రభా దీవించు, కృపతో అని మేము ఏదో డబ్బా ప్రార్థన చేసిపోతాం. తర్వాత అసలు ఒప్పుకోవాల్సింది ఎవరు? నువ్వే. ఈ రోజులు ఈ తాళం చెయ్యి విశ్వాసులకు ఇవ్వలేదు, దాచిపెట్టారు. నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే దేవుడు అంటాడు. దేవుడు ఎవరికి బానిస, ఎవరి చేతులు ఆయన బందీగా లేడు, ఎవరి చేతుల్లో లేడు. నేను చేస్తేనే అంటాడు అనేది లేదు. ఇవన్నీ దొంగలు నేర్పినారు ఈ సంస్కృతిని మొత్తం. నీ కష్ట సమయంలో నీ ప్రార్థన నీవే నీ దేవునితో మాట్లాడుకోవాలి. నేను చక్కబెరుచుకుంటాను ప్రభు అని నువ్వే చెప్పుకోవాలి దేవునికి. మేమెవరో తెలుసా? వేర్ ద ప్రాఫిట్స్. మేము దేవుని యాజకులం, దేవుని ప్రవక్తలం. ఆయన పని ఏది చేయమంటే అది చేయాలి. ఈరోజున ఎవరైనా వింటున్నారు సార్? బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని నేను హిజ్కియా ఈ మాట చదివిన తర్వాత నాకు సామెతల గ్రంథంలో ఒక మాట గుర్తుకొచ్చింది. అదేంటో చూపిస్తాను చూడండి. 21:29 చూడండి. 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హెచ్చరిక చేస్తే, ఇప్పుడు ప్రవక్త యెషయా గారు వచ్చి ఏం చెప్పాడు? నువ్వు చచ్చిపోతావట అని చెప్పాడు. భక్తి లేనివాడైతే ఏం చేస్తాడు? భక్తిహీనుడు ముఖాన్ని మార్చుకుంటాడు. యథార్థవంతుడు ఏం చేశాడు తెలుసా? చక్కపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది లేరు ఈ మాటలు? ఈ వాక్యానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ. యథార్థవాది, లోక విరోధి. దేవుడు చెప్పమన్నది చెప్తే ముఖం మార్చుకుంటాడు. అందరూ మంచోళ్ళ పోతారులే, తొందరలోనే పోతావు. ఏం తొందర లేదు, తొందర పోతావు. నువ్వు చక్కపరుచుకోమని చెప్పమన్నాడు, చెప్తున్నావు. వెనకపోతే పెట్టుకో, మూతి ముడుచుకో. ఏ ఉడికి నష్టం? మాకేమన్నా నష్టమా? మమ్మల్ని చెప్పమన్నది చెప్పాలి. మేము మూతి ముడుచుకుంటామో ముడుచుకో, చక్కపరుచుకుంటామో నీ ఇష్టం. సర్లే యెషయా గారు పోయిరాపో అంటే ఏమైతే నువ్వే చస్తావు. 15 సంవత్సరాలు ఆయుష్ ఆగినట్టేగా. ఆపుకునేది ఎవరు? నువ్వే. మూతి ముడుచుకోకూడదు. హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి. స్తోత్రం. చక్కపరుచుకోవాలి. మూతులు ముడుచుకుంటే ఏమవుతుంది? రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. అందుకనే హెచ్చరిక పరిచర్య ఎవరు చేయట్లేదు. మీరు చూసారా? హెచ్చరిక పరిచర్య ఎవరు చేయట్లేదు. ఎందుకంటే మనుషులు శత్రువులు అవుతున్నారు, మనుషులు పగబడుతున్నారు, మనుషులు మూతులు ముడుచుకుంటున్నారు.
15 సంవత్సరాలైంది. ఎవడు ఎన్ని పగలు పెట్టుకున్నా, ఎవడు ఎన్ని మూతులు మరుచుకున్నా, ఏ తల్లి మహానుభావులు ఎంత ఏడి చచ్చినా, నేను ప్రకటించేది నన్ను ప్రకటించమన్నది ప్రకటిస్తూనే ఉన్నా. మార్చుకొని చక్కపరుచుకుంటే మీరు బతుకుతారు రా నాయన. నాకేం లాభం? మీరే ఇప్పుడు ఆయుష్ వచ్చింది యెషయా గారికా హిజ్కియా గారికా? అసలు యెషయా గారి ప్రార్థన చేశాడు ఆయనకి. రా హిజ్కియా రా కూర్చో, మా గురించి ప్రార్థన అన్నాడా? అసలు వండర్ ఏంటంటే ఒక దైవ సేవకుని ప్రార్థన ప్రమేయమే లేకుండా తన ప్రార్థన వల్లనే ఆయుష్ పెరిగింది ఆయనకి. ఇన్ని సంవత్సరాలు ఈ తాళంచి ఎవరు చేపట్ల ఈ దాచిపెట్టారు ఇవన్నీ. స్తోత్రం చెప్పండి. చక్కపరుచుకుంటాను ప్రభువా, నేనేం తప్పు చేశాను, నేను లంచం కూడా ఏం తినలేదుగా ప్రభువా. ఒక్కసారి కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని హృదయాన్ని కదిలించింది సార్ ఆ ప్రార్థన. అసలు ఆ ప్రార్థన, అరే దేవా నన్ను నువ్వు బతికిస్తే నేను నీకు పెద్ద మందిరాన్ని కట్టిస్తాను అనలే. కృపతో జ్ఞాపకం అంటే కృపకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు చూడండి. మాదేముంది ప్రభు, రాజ్యం నీదే, మా బ్రతుకంతా నీదే కదా ప్రభు. అంతమందికి అధికారాలు దీవెనలు వస్తే ఆగరు, నాది మాది మాది చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు జ్ఞాపకం తెచ్చుకోడు. కృపతో ఆ చిన్న ప్రార్థన ఇన్స్టెంట్లీ సార్ ఆ యెషయా గారు గది దాటకం, మెట్లు కూడా దాటలేదు, వచ్చేసాడు అమ్మట. అరే హిజ్కియా 15 సంవత్సరాలు అంటాయి గ్రాంట్ శాంక్షన్ అన్నాడు. క్యాన్సర్